वास्तव श्रीकृष्णार्यतनुजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे వాసుదేవ. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఈ టెస్ట్లన్నీ ఏంటంటే ఐవియుఎస్, ఎఫ్ఎఫ్ఆర్ ఇలా కొన్ని ఉన్నాయి, ఓసిటి, ఇవన్నీ కూడా ఇంకా ఫైన్ ఫైన్ టెస్ట్లు అనమాట. ఈ బ్లాక్స్ హార్ట్ లో ప్లేక్స్ డిపోజిషన్ అవన్నిటిని కనుక్కోవడానికి. అంటే టాపిక్ వచ్చింది కదా, ఇవి ఎక్కువ రేర్ గా చేస్తూ ఉంటారు ఈ టెస్ట్లు, కానీ మీకు ఒక ఐడియా ఉండి ఉండడం కోసమని నేను ఇవి చెప్పేస్తున్నాను ఇక్కడతో. ఇది ఆ టాపిక్ వరకు కంప్లీట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో. చాలా వెరీ అవుట్లైన్ అంటే అవుట్లైన్ అనమాట. ఒక నిమిషం చెప్తా. అది అందుకని ఇవి చెప్తున్నాను. అంటే ఇవి ఏంటంటే చెప్తుంది కూడా అనుకోకండి, జస్ట్ విని అలా మైండ్ లో పడేసి ఉంచండి, పడి ఉంటాయి అంతే. వీడియో కూడా ఒక్కదానికి ప్రాసెస్ ఎలాగా ఏమిటి అనే వీడియో కూడా నేను ఇస్తాను. వాస్తవ ఐవియుఎస్. ఐవియుఎస్ అంటే ఏంటంటే ఇంట్రావాస్కులర్. ఇంటర్వాస్కులర్ అంటే రెండు రక్త నాళాల మధ్యలో అన్నట్టు మీనింగ్. ఇంట్రా అంటే లోపల అని మీనింగ్. ఇది బ్లడ్ వెజల్ లోపల అని మీనింగ్. సో ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ పేరులోనే ఉంది. అల్ట్రాసౌండ్ అంటే మీకు తెలుసు కదా, స్కాన్ చేయడం కదా. ఆ స్కానింగ్ బ్లడ్ వెజల్స్ లోపల చేయటం అనమాట. దాని గురించి ఈజ్ ఏ ఐవిఎస్ ఈజ్ ఏ మెడికల్ ఇమేజింగ్ టెక్నిక్ దట్ uses sound waves to create image of the images of the inside of the blood vessels, particularly the heart's arteries. ఇదేంటంటే ఇందాక చెప్పుకుందే మనం. ఏమవుతుందంటే ఈ సౌండ్ వేవ్స్ ద్వారా కదా అల్ట్రాసోనోగ్రఫీ అవన్నీ చేసేది. అల్ట్రాసౌండ్ చేస్తారు, ఆ సౌండ్ వైబ్రేషన్స్ వేవ్స్ ద్వారా కదా అంతా కనుక్కుంటారు, ఇమేజెస్ ఫామ్ అవుతాయి. అలాగే ఇది కూడా బ్లడ్ వెజల్స్ లోపల అనమాట. అంటే హార్ట్ కి రక్తాన్ని సప్లై చేసేటువంటి ఆర్టరీస్ లోపల ఏం సౌండ్ వేవ్స్ ద్వారా ఒక ఇమేజెస్ ఫామ్ చేసుకుని దాన్ని స్టడీ చేయటం. ఇట్ ఈస్ కామన్లీ used during catheterization procedures to diagnose and treat various heart conditions, including visualizing plaque buildup, assessing the effectiveness of the stents, and guiding angioplasty procedures. అంటే ఇట్స్ కామన్లీ యూజ్డ్. దేంట్లో యూజ్ చేస్తారు ఎలా అంటే, కెథటరైజేషన్ ఉంటుంది కదా, కింద గజ్జల్లో నుంచి కానీ లేకపోతే రిస్ట్ దగ్గర నుంచి కానీ పంపిస్తారు కెథటర్ అనుకున్నాం కదా. అలా పంపించడం ద్వారా డయాగ్నోస్ చేస్తారనమాట. అంటే హార్ట్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, అంటే ఈ ప్లేక్ ఏమన్నా బిల్డప్ అయిందా, స్టంట్ వేయడం, స్టంట్ వేసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉందని కానీ, ఇలా. లేదా యాంజియోప్లాస్టీ అంటే ఆ స్టంట్ వేయడం అనేది చేయాలా, ప్రొసీజర్ వద్దా, ఇలాంటివన్నిటి కోసం చేస్తారు. డీటెయిల్స్. ఐవియుఎస్ uses a special catheter with a small ultrasound probe attached to its tip. ఇది ఎలా చేస్తారు ఏమిటి అంటే, కెథటర్ ఉంటుంది కదా, సన్నటి రబ్బర్ గొట్టం లాగా ఉంటుంది కదా, ఫ్లెక్సిబుల్ గా. దానికి చివర టిప్ లో ఒక అల్ట్రాసౌండ్ది ఒక ప్రోబ్ లాంటిది ఫిక్స్ చేస్తారనమాట. అది మీకు వీడియోలో చూపిస్తాను. ద కెథటర్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద బ్లడ్ వెసల్, టిపికల్లీ ఇన్ ద గ్రాయిన్ ఆర్ రిస్ట్ అండ్ గైడెడ్ టు ది హార్ట్. ఆ కెథటర్ ని ఈ రక్తనాళంలోకి పంపిస్తారు. ఎలాగా, గజ్జల్లో నుంచి కానీ రిస్ట్ లో నుంచి కానీ అది హార్ట్ దాకా. ద అల్ట్రాసౌండ్ ప్రోబ్ సెండ్స్ సౌండ్ వేవ్స్ దట్ బౌన్స్ ఆఫ్ ది ఆర్టరీ వాల్స్ అండ్ క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద వెసల్. అప్పుడు ఈ ఒక ప్రోబ్ ని టిప్ దగ్గర పెడతారని చెప్పాం కదా, అల్ట్రాసౌండ్. దాని నుంచి సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వేవ్స్ వస్తాయి. అవేమవుతాయి, ఈ బ్లడ్ వెజల్ యొక్క గోడలు ఉంటాయి కదా, దానికి మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తాయి కదా. అప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఆ లోపల వెజల్ ఎలా ఉంది ఏమిటి అనేదాన్ని. డయాగ్నోసిస్. ఐవియుఎస్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై అండ్ క్యారెక్టరైజ్ plaque buildup in the arteries, assess the severity of narrowing, and determine the composition of the plaque.
ఈ ఐవియుఎస్ అనేది దేనికి హెల్ప్ చేస్తుందంటే ఈ ఆర్టరీస్ లో మంచి రక్తాన్ని తీసుకెళ్ళేటువంటి వాటి ఆర్టరీస్ లో బ్లడ్ ప్లేక్స్ ఎలా బిల్డప్ అయినాయి ఏంటి దాని సివియారిటీ ఏంటి ఈ బిల్డప్ అవటం వల్ల ఎంతవరకు నేరో అయింది ఆ, ఇలాంటి వాటి గురించి డయాగ్నోస్ చేయగలుగుతారు. స్టంట్ ప్లేస్మెంట్ ఐవిఎస్ కెన్ హెల్ప్ గైడ్ ది ప్లేస్మెంట్ ఆఫ్ ది స్టంట్స్ డ్యూరింగ్ యాంజియోప్లాస్టీ ఎన్షూరింగ్ దే ఆర్ ప్రాపర్లీ ఎక్స్పాండెడ్ అండ్ పొజిషన్డ్. ఇంకా ఇది ఎటువంటి వాటిలో స్టంట్ వేసినప్పుడు ఆ యాంజియోప్లాస్టీ అప్పుడు స్టంట్ వేస్తారు కదా అప్పుడు కూడా అది ప్రాపర్ గా ఆ స్టంట్ ఎక్స్పాండ్ అయిందా లేదా కరెక్ట్ పొజిషన్ లో ఉందా లేదా అనేది కూడా తెలుసుకుంటారు ఈ టెస్ట్ ద్వారా. IVUS can be used to monitor the effectiveness of the stents and detect any issues like restenosis, re-narrowing of the artery. ఇది టెస్ట్ ద్వారా ఇంకా మనకి ఏం తెలుస్తుంది అంటే స్టంట్ వేసిన తర్వాత అది దాని ఎఫెక్ట్ ఆ హార్ట్ మీద అదే ఎలా పనిచేస్తుంది ఏమిటి లేదా మళ్ళీ ఆ, మళ్ళీ స్టెనో మళ్ళీ రీస్టంట్ అంటే మళ్ళీ ఇక్కడ నేరో అయిపోతుందా నేరో అయిపోయిందా ఆర్టరీ అనేది అది కనుక్కోవడానికి చేస్తారు. అంటే వేసినటువంటి స్టంట్ ఎలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో లేదా అన్నట్టు. ప్రొసీజర్ గైడెన్స్ ఐవిఎస్ కెన్ ప్రొవైడ్ రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ టు ది డాక్టర్ డ్యూరింగ్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్. అంటే ఇది ఒక మధ్యవర్తి లాగా పనిచేస్తుంది అనమాట డాక్టర్స్ కి అయితే వాళ్ళు చేసే ప్రొసీజర్ కి అలోయింగ్ ఫర్ మోర్ ప్రిసైజ్ అండ్ యాక్యురేట్ ఇంటర్వెన్షన్స్. దీనివల్ల ఏంటంటే ఇంకా వాళ్ళు ఏం చేయాలి అనేది ఆ, వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది అనమాట ఈ టెస్ట్ వల్ల. బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఆఫ్ ఐ ఐవియుఎస్ బెనిఫిట్స్ ఏంటి ఇది చేయటం వల్ల అంటే యాక్యురేట్ ఇమేజింగ్ అంటే ఇమేజెస్ చాలా యాక్యురేట్ గా వస్తాయి. ఐవియుఎస్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇమేజెస్ ఆఫ్ ద ఆర్టరీస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ద ప్లేక్ అండ్ వెసల్ వాల్. అంటే ఆ లోపల వెసల్ లోపల ఉండేటువంటి ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ యొక్క పిక్చర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ప్లేక్ గురించి కానీ ఆ గోడలు ఆ రక్తనాళానికి సంబంధించిన గోడల గురించి. నో రేడియేషన్ కదా రేడియేషన్ ఏమి ఉండదు సేఫ్ ప్రొసీజర్. అన్లైక్ ఎక్స్రేస్ ఐవియుఎస్ యూజెస్ సౌండ్ వేవ్స్ మేకింగ్ ఇట్ సేఫర్ ప్రొసీజర్ కదా. గైడింగ్ ప్రొసీజర్స్ ఐవియుఎస్ కెన్ హెల్ప్ guide the placement of stunts and other devices, improving the effectiveness of the procedures. ఇంకా ఇది ఇంకా మనకి గైడ్ చేస్తుంది స్టంట్ అది ఎక్కడ వేయాలి ఏమిటి మిగతా అన్నింటినీ కూడా ప్రొసీజర్ ఇది ఏది కరెక్ట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. లిమిటేషన్స్ ప్రతిదానికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి. మాకు హోమియోపతిలో కూడా లిమిటేషన్స్ ఆఫ్ ద హోమియోపతి అని రిపర్టరీ లిమిటేషన్స్ అని అలా ఉంటాయి. ఇప్పుడు కెంట్ రిపర్టరీ ఉందంటే 100% అదేం పర్ఫెక్ట్ కాదు, లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి రిపర్టరీకి ఉంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్కి అయినా కొంత లిమిటేషన్ ఉంటుంది కదా. అలాగే ఈ టెస్ట్ కి ఏమిటి అంటే ఇన్వేజివ్ ఐవిఎస్ catheter is a catheter based procedure which means it involves inserting a catheter into the blood vessel. లోపలికి బ్లడ్ వెసల్ పంపిస్తారు చిచి catheter పంపిస్తారు. కాస్ట్ ఐవిఎస్ కెన్ బి మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ అదర్ ఇమేజింగ్ టెక్నిక్స్. ఇది చాలా కాస్ట్లీ. లిమిటెడ్ పెనట్రేషన్ ఐవిఎస్ మే హ్యావ్ డిఫికల్టీ విజువలైజింగ్ కాల్షియం ఇన్ ది ఆర్టరీస్. ఆర్టరీస్ లో ఉండే కాల్షియం చూడటం చాలా కష్టం అట ఈ టెస్ట్ ద్వారా. ప్లేక్స్ ఆ బిల్డప్ స్టెనోసిస్ నారోయింగ్ ఆఫ్ ద ఆర్టరీస్ ఇవన్నీ కూడా బాగా తెలుస్తాయి కానీ కాల్షియం డిపాజిట్స్ తెలియజేయవు. విచ్ ఈస్ బెటర్ విజువలైజ్డ్ విత్ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ. ఆ కాల్షియం కి సంబంధించినవి కూడా బాగా తెలియాలంటే ఈ ఓసిటీ అనే టెస్ట్ చేయాలన్నమాట. అది ఏం చెప్తున్నారు ఇప్పుడు వీడియో పెడతాను మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఒకసారి చూస్తే.
ఇది చూడండి, నేను వీడియో ప్లే చేస్తాను, అది వాయిస్ నేను మ్యూట్ చేయలేదు అనుకుంటా, మర్చిపోయాను. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఉంటుంది ఇది. ఇది బ్లడ్ వెజల్ అన్నమాట. చూసారా, ఇది బ్లడ్ వెజల్. నిలువుగా కట్ చేస్తే ఇలా, క్రాస్ సెక్షన్ చేస్తే ఇది. చూసారా, ఇది ప్రోబ్, అల్ట్రాసౌండ్ ప్రోబ్. చూసారా ఈ సౌండ్ వేవ్స్. ఓకేనా, ఇదే అంటే ఇంక ఇది లోపలికి పంపించేటప్పుడంతా ఆ చుట్టూ ఆ గోడని ఇలాగ సౌండ్ వేవ్స్ ద్వారా ఇమేజెస్ ఫామ్ అయ్యి మనకి క్లారిటీ వస్తుంది. ఇదే టెస్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఓసిటీ. వాళ్ళు చెప్పింది అదే కదా, ఓసిటీ చదువుకోమన్నాడు కదా. OCT, optical coherence tomography. It is a minimally invasive procedure used in the cardiology to create high resolution images of the heart's blood vessels. ఇంకా హై రిజల్యూషన్, అది ఇందాక వాళ్ళు చెప్పారు చూడండి, కాల్షియం కండిషన్ ఆర్టరీస్ లో తెలియదు, ఐవిఎస్ ద్వారా ఓసిటీ ద్వారా తెలుస్తున్నారు కదా, అందుకని ఐవిఎస్ మీద ఇంకా అది హై రిజల్యూషన్ అనమాట. అది ఇమేజెస్ ఫామ్ చేస్తుంది బ్లడ్ వెజల్స్. అంటే ఇది కూడా కెథటర్ని లోపలికి పంపించడం ద్వారానే తెలుస్తుంది. ఇట్ హెల్ప్స్ కార్డియాలజిస్ట్స్ విజువలైజ్ ప్లేక్ బిల్డప్, అసెస్ స్టంట్ ప్లేస్మెంట్ and understand the composition of the arteries, aiding in more precise diagnosis and treatment. How OCT works? OCT uses a catheter with a light source. చూసారా, దానికేమో ఐవిఎస్ కి ఒక ప్రోబ్ పెట్టారు కదా, అల్ట్రాసౌండ్ ప్రోబ్. దీనికేమో లైట్ పెడతారు అనమాట, లైట్ లైట్ సోర్స్. అండ్ ఏ సెన్సర్ టు స్కాన్ ది బ్లడ్ వెజల్స్. ఒక సెన్సర్ ద్వారా అది బ్లడ్ వెజల్స్ ని స్కాన్ చేస్తుంది. ద లైట్ సోర్స్ ఎమిట్స్ లైట్. లైట్ ఏం చేస్తుంది, లైట్ అని ఎమిట్, లైట్ సోర్స్ అనేది లైట్ ని ఎమిట్ చేస్తుంది, బయట లైట్ వెలిగేలా చేస్తుంది. ద సెన్సర్ క్యాప్చర్స్. అప్పుడు ఒక సెన్సర్ కూడా ఉంటుంది దాంట్లో అని చెప్పుకున్నాం కదా, అది క్యాప్చర్స్. ఆ లైట్ వెలిగినప్పుడు అది ఫొటోస్ తీస్తుంది. రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ ది వెసల్ వాల్. అంటే సెన్సర్ క్యాప్చర్స్ ది లైట్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ ది వెసల్ వాల్. దిస్ రిఫ్లెక్టెడ్ లైట్ ఈస్ ప్రాసెస్డ్ టు క్రియేట్ హై రెజల్యూషన్ ఇమేజెస్ ఆఫ్ ది ఆర్టరీస్ క్రాస్ సెక్షన్. అర్థమైంది కదా ఇది. అంటే మనం ఆ సెన్సర్ ఏం చేస్తుంది, లైట్ వేశారనుకోండి, అది మళ్ళీ గోడకి లైట్ తగిలి మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ రిఫ్లెక్ట్ అయిన దాన్ని అది హై రిజల్యూషన్ ఇమేజెస్ గా క్రియేట్ చేయబడుతుంది అనమాట. వాట్ ఓసిటీ రివీల్స్, దీనివల్ల ఏం తెలుస్తుందంటే ప్లేక్ కంపోజిషన్. అంటే ఓసిటీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేక్. అంటే ప్లేక్స్ లో రకాలని ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది. అందుకే కదా ఐవిఎస్ మీద ఇది ఇంకా బెస్ట్ టెస్ట్ అనమాట. ఇంక్లూడింగ్ ఫైబ్రస్, లిపిడ్ రిచ్, క్యాల్సిఫైడ్ ప్లేక్స్ రకాలు. ఇవన్నీ ప్లేక్స్ లో రకాలు. ఇవన్నీ ఏది ఏ రకం ఇక్కడ డిపాజిట్ అయింది అనేది కాంపోజిషన్ తెలియజేస్తుంది. ప్లేక్ క్యారెక్టరిస్టిక్స్. ఓసిటీ హెల్ప్స్ ఐడెంటిఫై ప్లేక్ రప్చర్, ఎరోజన్ అండ్ అదర్ ప్లేక్ ఫినోటైప్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి స్టంట్ ప్లేస్మెంట్స్. OCT images can help cardiologists assess if a stent is properly deployed, whether it's keeping the artery open. ఇంక ఈ టెస్ట్ వల్ల ఏం చేస్తుందంటే, కార్డియాలజిస్టులకి స్టంట్ ఆల్రెడీ వేసి ఉంటారు కదా, వేసి ఉన్నటువంటి కేసెస్లో అయితే అది ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తోంది, ఏంటి, ఆర్టరీ స్టంట్ వేసిన తర్వాత ఓపెన్ అయ్యే ఉంటుందా లేదా అనేది చూస్తారనమాట. Vessel structure. OCT provides detailed images of the arteries structure, including the intima, media, and adventitia layers. ఇది ఆర్టరీ యొక్క స్ట్రక్చర్ లేయర్స్ అవి ఉంటాయి కదా, ఓసిటీ అది వెసల్వి,
ఆ లేయర్స్ వాటి కండిషన్ అది ఎలా ఉంది, స్ట్రక్చర్ అనేది కూడా తెలియజేస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ ఓసిటీ: ఇంప్రూవ్డ్ డయాగ్నోసిస్. ఓసిటీ ప్రొవైడ్స్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ coronary artery disease compared to other imaging techniques like యాంజియోగ్రఫీ. ఈ యాంజియోగ్రఫీ వీటన్నిటికంటే కూడా ఇది చాలా బెటర్ గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది అనమాట. బెటర్ ట్రీట్మెంట్ ప్లానింగ్: దీనివల్ల ఏంటంటే ఇంకా బెటర్ గా ట్రీట్మెంట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు తెలుస్తుంది. ఓసిటీ హెల్ప్స్ గైడ్ స్టెంట్ సెలెక్షన్, ప్లేస్మెంట్, ఆప్టిమైజింగ్ ది సక్సెస్ ఆఫ్ పర్క్యూటేనియస్ కొరనరీ ఇంటర్వెన్షన్. ఇదనమాట. రెడ్యూస్డ్ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే రిస్క్ కానీ కాంప్లికేషన్స్ అవి ఏముంటాయి, ఏం తగ్గిస్తుంది. ఓసిటీ కెన్ హెల్ప్ ఐడెంటిఫై, అడ్రస్ సబ్ఆప్టిమల్ స్టంట్ డిప్లాయ్మెంట్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ స్టంట్ థ్రాంబోసిస్, రీస్టెనోసిస్. అంటే ఇది టెస్ట్ వల్ల మనకి కరెక్ట్ గా స్టంట్ ఎలా ఏ రకమైనది వేయాలి, ఎక్కడ వేయాలి, ఏమిటని చాలా కరెక్ట్ గా తెలియజేయడం వల్ల అప్పుడు ఆ స్టంట్ వేసిన దాని వల్ల డెవలప్ అయిన థ్రాంబోసిస్, క్లాట్, బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం, మళ్ళీ స్టంట్ మళ్ళీ అక్కడ మూసుకుపోయేటువంటిది రాకుండా ఆ రిస్క్ తగ్గిస్తుంది. ఎందుకంటే అక్కడ ప్లేక్ ఫామ్ అయ్యే టైప్ ని బట్టి వీళ్ళు స్టెంట్ సెలెక్ట్ చేసి వేయడం ద్వారా, కరెక్ట్ ప్లేస్ యాక్యురేట్ గా తెలిసి వేయడం ద్వారా మళ్ళీ స్టెనోసిస్ అనేది మూసుకుపోవడం అనేది ఉండదు అనమాట. ఇన్ సమ్మరీ, ఓసిటీ ఈజ్ ఏ వాల్యుబుల్ టూల్ ఫర్ కార్డియాలజిస్ట్, ఆఫరింగ్ ఏ హై రిజల్యూషన్ వ్యూ ఆఫ్ ద coronary arteries and helping them make informed decisions about diagnosis and treatment. అయితే ఇక్కడ పిక్ వీడియో చూపిస్తాను. నాకు యాక్చువల్గా అండి ఈ టెస్ట్ చదువుకున్నాము కాలేజీలో, కానీ ఎప్పుడు చూడలేదు నేను. ఇవన్నీ రేర్ టెస్ట్లు కదా. మీ క్లాసులు చెప్పడం పుణ్యమా అని నేను చూడగలిగాను. కనిపిస్తుంది కదా, ఇది చూడండి ఇప్పుడు. ఆ, ఈ లైట్ ఇలా ఇటు నుంచే ఎంటర్ అవుతుంది అనుకుంటా. ఉండండి ఒకసారి వీడియో ఆన్ చేస్తారు. ఫస్ట్ ఒకసారి చూడండి, అప్పుడు చెప్తా. చూడండి, ఇదిగో ఇది ఇక్కడ లైట్ పెట్టింది చూసారా. ఇది కెథెటర్ లోపలికి ఇలా వెళ్ళే కొద్దీ ఆ లోపలంతా ఇలా లైట్ లాగా వచ్చి కనిపిస్తుంది. ఈ లైట్ వేసిన తర్వాత ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా వాల్, ఇది మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ పిక్స్ లాగా వస్తుంది. ఇది చూసారా, పిక్స్ లాగా ఇలా వచ్చేస్తుంది. దాంట్లో ఏం ఫాల్ట్ ఉంది అనేది వాళ్ళు డయాగ్నోసిస్ ఇంప్రెషన్ లో ఇచ్చేస్తారు. అందుకని మనం వేరేగా అదంతా ఇది ఇది స్టడీ చేయటం కష్టం అని నేను చెప్పట్లేదు. యాక్చువల్గా నాకు కూడా రాదు. వాళ్ళు ఇచ్చిన డయాగ్నోసిస్ మీదే నేను ఆధారపడతాను. కొన్ని సార్లు మనము ఎంఆర్ఐ మనకి ఎంత బాగా వచ్చినా
ఆ రేడియాలజిస్ట్ చెప్పేదాన్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ పని అదే కదా, రెగ్యులర్ గా దాంట్లోనే ఉంటారు కాబట్టి. ఏం చెప్పాడు వీడు? సో ఇది అనమాట విషయం. నెక్స్ట్ ఒకటే ఒక టెస్ట్ చిన్నది, ఎఫ్ఎఫ్ఆర్. అది చెప్పుకుంటే ఇక్కడతో ఇది అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు నాకు ఏమంటారు దాన్ని, నాకు వర్డ్ గుర్తు రావట్లా, మీకు నాకు అంటే ఈసీజీ స్టార్ట్ చేస్తున్నాను. మీకు పరీక్ష తెలియదు కానీ నాకైతే పరీక్ష ఈసీజీ చెప్పడం అనేది. ఎఫ్ఎఫ్ఆర్ ఇది ఏంటంటే ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ టెస్టింగ్ ఈజ్ ఏ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ యూజ్డ్ టు అసెస్ ది సివియారిటీ ఆఫ్ ది coronary artery blockages, specifically determining if they are causing reduced blood flow to the heart muscle. అంటే ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే ఈ కొర్నరీ ఆర్టరీ బ్లాకేజ్ ఎంత సివియర్ గా ఉంది, దాని వలన బ్లడ్ ఫ్లో హార్ట్ కి వెళ్ళేటువంటిది ఎంత తగ్గింది, బ్లడ్ సప్లై అనేది ఎంత తగ్గింది అనేది తెలుస్తుందంట. ఇట్ మెజర్స్ ది ప్రెషర్ డిఫరెన్స్ అక్రాస్ ది బ్లాకేజ్ డ్యూరింగ్ ఏ కొర్నరీ యాంజియోగ్రామ్ అండ్ ప్రొవైడింగ్ ఏ క్వాంటిఫైయబుల్ వాల్యూ టు గైడ్ ట్రీట్మెంట్ డెసిషన్స్ లైక్ యాంజియోప్లాస్టీ అండ్ స్టెంట్. ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక ఒక చోట ఒక బ్లడ్ వెసల్లో బ్లాక్ అయ్యి ఉందనుకోండి, ప్లేక్స్ అవి ఇవి అయ్యి బ్లాక్ అయిపోయి ఉందనుకోండి, అప్పుడు ఆ బ్లాక్ కి తర్వాత ఉండే బ్లడ్ ఫ్లోకి బ్లాక్ కి ముందు ఉండే బ్లడ్ ఫ్లోకి తేడా ఉంటుంది కదా, ఆ వెలాసిటీలో. ముందేముంటుంది, అక్కడంతా బ్లడ్ అలా వెళ్ళిపోతూ ఉంటే ఒకటే వెలాసిటీ అనేది మెయింటైన్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు ఏంటి, బ్లాక్ కి ముందు చాలా వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, బ్లాక్ తర్వాత ఉండే ప్లేస్ లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ బ్లడ్ వస్తుంది కదా ఆ టైప్. ఇలా ఈ ఇది కనుక్కోవడం ద్వారా హార్ట్ కి ఎంత వరకు బ్లడ్ సప్లై అవుతుంది ఏమిటి అంతా తెలుస్తుందంట, డీటెయిల్స్. పర్పస్, FFR helps determine the functional significance of the coronary artery stenosis, narrowing of the arteries. How it works: a catheter is inserted into a coronary artery and pressure sensor measures the pressure before and after a blockage. ఇప్పుడు చెప్పాను కదా అదే మెజర్మెంట్. FFR is calculated at the ratio of the blood flow through the blockage to the blood flow in a normal unobstructed artery. అంటే ఈ బ్లడ్ ఫ్లో అనేది ఈ బ్లాకేజ్ ఉన్నటువంటి ఆర్టరీ ద్వారా వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, నార్మల్ ఏ అబ్స్ట్రక్షన్ లేనటువంటి ఆర్టరీలో ఎలా ఉంది అనేది అలా క్యాలిక్యులేట్ చేస్తారు రేషియోని. ఇంటర్ప్రిటేషన్, more than 0.80 indicates the blockage is not significantly limiting blood flow and intervention might not be necessary. FFR ఇది గ్రేటర్ దాన్ 0.80, గ్రేటర్ దాన్ కాదు కదా, ఇదే లెస్ దాన్ 0.80 suggests the blockage is significantly restricting blood flow and may require intervention like angioplasty and stenting. దీంతకంటే తక్కువ ఉంటే బ్లడ్ ఫ్లో తగ్గిందని అర్థం, అదేదో రెస్ట్రిక్ట్ చేస్తుంది, ఇక్కడ యాంజియోప్లాస్టిక్ అండ్ స్టంటింగ్ చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. బెనిఫిట్స్, FFR can help avoid unnecessary procedures by identifying blockages that are truly causing ischemia. It also helps, ischemia అంటే లెస్ బ్లడ్ సప్లై అవ్వడం అనమాట, ఒక పార్టీకి బ్లడ్ సప్లై తగ్గడం. ఇట్ ఆల్సో హెల్ప్స్ గైడ్ ట్రీట్మెంట్ డెసిషన్స్ అండ్ పొటెన్షియల్లీ ఇంప్రూవ్స్ ద పేషెంట్ అవుట్కమ్స్. దీనికి సంబంధించింది కూడా ఒక చిన్న వీడియో.
చూడండి, ఇదిగో ఇది బ్లడ్ ఫ్లోని మెజర్ చేస్తుంది. దీనికి ముందు ఎలా ఉంది, దీని తర్వాత ఎలా ఉంది చూసారా? అర్థమైందా? ఎర్రది వస్తుంది అంటే అది మెజర్ చేస్తుంది స్పీడ్, బ్లడ్ ఫ్లో ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది అనమాట. ఇది అర్థమైంది కదా? సో ఇంతవరకు నాకు తెలిసినంత వరకు ఇవి చెప్పానండి. ఈసీజీ కూడా నాకు ఎంతవరకు వచ్చో అంతవరకు 100% ట్రై చేస్తాను. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస్. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.